గత 2 ఏళ్లుగా ఇండియన్ టెస్ట్ టీంలోకి ఎంతో మంది యంగ్స్టార్స్ డెబ్యూ చేశారు. ఎవరే కానీ నిలకడగా రాణించలేకపోయారు. అందులో ఒక ప్లేయర్ మాత్రం 2023 జూలై 17న డెబ్యూ చేసిన ఈ ప్లేయర్ మాత్రం వాడు రికార్డుల పైన రికార్డులు నెలకొల్పుతూ ఉన్నాడు. యశస్వి జైస్వాల్. అసలు ఆస్ట్రేలియాలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ఫస్ట్ మ్యాచ్ లో పర్త్ లాంటి వికెట్ సెంచరీ కొట్టడం అంటే నార్మల్ విషయం అసలే కాదు. చెబుతుంది ఆయన కన్సిస్టెన్సీ, ఆయన అగ్రెసివ్ నేచర్ టువర్డ్స్ ద గేమ్ ఎంతలా ఉందో అనేది. ఒక రోడ్ సైడ్ పానీపూరి అమ్ముకునే ఒక అబ్బాయి ఇంతలా ఎదగడానికి ఒక కారణం ఏమిటి, ఇతడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యశస్వి జైస్వాల్ పూర్తి పేరు వచ్చేసి యశస్వి భూపేందర్ కుమార్ జైస్వాల్. ఫాదర్ పేరు వచ్చేసి భూపేంద్ర జైస్వాల్. అతడు ఒక ప్రైవేట్ షాప్ ని ఓన్ చేసుకొని దాన్ని నడిపిస్తూ ఉండేవాడు. మగారి పేరు వచ్చేసి కాంచన్ జైస్వాల్. జైస్వాల్ 2001 డిసెంబర్ 28న యూపీలో భూపాల్ అనే ఒక నగరంలో జన్మించాడు. వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబాన్ని మొత్తం వాళ్ళ తండ్రి భూపేందర్ గారే అంతా చూసుకునేవారు. భూపేందర్ జైస్వాల్ గారికి జైస్వాల్ కన్నా ముందే 4 పిల్లవాళ్ళు పుట్టారు. కానీ జైస్వాల్ చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనేటెడ్ గా ఉండేవాడు. ఏ దానికైనా ఏదన్నా కావాలనుకుంటే దానికి జాన్ ఇచ్చేసేవాడు, దానికి జాన్ తో పాటు పని చేసేవాడు కూడా అలానే దానికోసం. యశస్వి జైస్వాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. సచిన్ టెండూల్కర్ గేమ్ ని చూసి అతడు కూడా చాలా ఇన్స్పైర్ అయి నేను కూడా సచిన్ టెండూల్కర్ లాంటి లెవెల్లో గేమ్ ఆడాలని చాలా డ్రీమ్ చేసుకొని అతడు కూడా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. జైస్వాల్ 11 ఏళ్ళు ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి మనం భూపాల్లో ఉంటే మనం ఇంటర్నేషనల్ క్రికెట్ కాలేమని అతడు వాళ్ళ నాన్నగారితో కలిపి ముంబైకి వచ్చారు. ముంబైలో క్రికెట్ కోచింగ్ తీసుకుందామని యశస్వి జైస్వాల్ అనుకున్నాడు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత పెద్దగా లేకపోవడంతో యశస్వి వాళ్ళకు ఒక దూర బంధువు ముంబైలో ఉన్నారు. ఆయన పోయి అడిగితే ఆయన ఇల్లు చిన్నది కావడంతో ఆయన ఇంట్లో ఉండలేకపోయాడు. కానీ యశస్వి జైస్వాల్ లో ఉన్న తపన, ప్యాషన్, ఇంటెన్షన్ మాత్రం క్రికెట్ ఆడాలని గట్టిగా చెబుతున్నాయి. ఆ ఇంటెన్షన్స్ అతన్ని అక్కడే ఉండేలాగా చేశాయి. యశస్వి జైస్వాల్ 11 ఏళ్ల నుంచి అక్కడే ఉండి అతడు పాలడైర్లో పనిచేసి ఈవినింగ్ మొత్తం మార్నింగ్ మాత్రం క్రికెట్ ప్రాక్టీస్ నేర్చుకునేవాడు. క్రికెట్ ని బాగా అనలైజ్ చేసేవాడు. యశస్వి జైస్వాల్ పొద్దునంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసి పాలడైరీకి వెళ్ళి అతడు అలిసిపోయి ఎక్కువ పని చేసేవాడు కాదు. అలా అక్కడే పడుకునేవాడు త్వరగా. దీన్ని చూసిన పాలడైరీ ఓనర్ వచ్చేసి జైస్వాల్ ని పనిలోంచి తీసి పడేశారు. ఇదే టైంలో యశస్వి జైస్వాల్ అంకుల్ అయితే చాలా వరకు హెల్ప్ చేశాడు. ముంబైలోని ముస్లిం యునైటెడ్ క్రికెట్ క్లబ్ లో జాయిన్ కావడానికి యశస్వి జైస్వాల్ అంకుల్ అయితే చాలా సహాయం చేశారు. యశస్వి జైస్వాల్ ఆ క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత అతడికి షెల్టర్ ఎక్కడో అతడికి అర్థం కాలేదు. వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్దామంటే అది చాలా చిన్న ఇల్లు కావడంతో అక్కడ స్టే చేయలేని పరిస్థితి. యశస్వి జైస్వాల్ బాధను చూసి అక్కడ ఉన్న గ్రౌండ్స్ మెన్ ఒక టెంట్ ని ఇచ్చారు. ఆ టెంట్ లో అయితే చాలా ఇబ్బంది పడ్డాడు యశస్వి జైస్వాల్. ఎలా అంటే ఆ టెంట్ కు సక్రమంగా ఒక టాయిలెట్, వాష్రూమ్ అనేది లేదు. ఈవెన్ వర్షం పడిందంటే మోకాలలోతో వాటర్ వచ్చేవంట అని ఒక ఇంటర్వ్యూలో యశస్వి జైస్వాల్ తెలుపుకొచ్చాడు. ఇదే సమయంలో పానీపూరి కూడా అమ్మేవాడట, పానీపూరి పండ్లు. కానీ యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మేటప్పుడు సిగ్గుపడేవాడు కాదంట. కానీ తన తోటి ప్లేయర్లు పానీపూరి తినడానికి వచ్చినప్పుడు చాలా సిగ్గుగా ఉండేదని ఒక ఇంటర్వ్యూలో తను తెలియజేశాడు. 3 ఏళ్ళు అలానే పానీపూరి పండ్లు అమ్ముకుంటూ ఆ టెంట్లోనే బతికిన జైస్వాల్కి అయితే ఎట్టకేలకు మోక్షం వచ్చింది. 2013లో అతని టాలెంట్ ని గుర్తించిన లోకల్ కోచ్ రావల్ సింగ్ గారు అయితే అతన్ని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి అతని ఇంట్లోనే అతని బ్యాటింగ్ ని చాలా మెచ్చుకొని అతని ఇంట్లోనే అతనికి స్థానం ఇచ్చాడు. జావల్ సింగ్ గారు ఒక ఇంటర్వ్యూలో జైస్వాల్ గురించి చెబుతూ అతన్ని ఇంప్రెస్ చేసిన థింగ్ ఏంటంటే జైస్వాల్ అతడు ఒక టఫ్ పిచ్ లో అందరికి ప్రాక్టీస్ ఇచ్చేవాడంట. అతడి తోటి ప్లేయర్లు మొత్తం కుప్పకూలి పెవిలియన్కి వెళ్ళిపోయారంట. కానీ ఇతడు మాత్రం అదే అగ్రెసివ్ నేచర్తో విత్ ఈజీగా ఆ టఫ్ పిచ్ లో కూడా ఈజీగా డిఫెన్స్ మరియు షాట్లు ఆడేవాడంట. దాన్ని చూసి ఫిదా అయిన జైస్వాల్ సింగ్ గారు ఆయన ఇంట్లో పెట్టుకొని ఇతడు మాత్రం డెఫినెట్లీ ఒక ఇమ్మెన్సివ్ టాలెంట్ ఇతడిలో ఉంది, ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలని అతడు జైస్వాల్కి స్థానం ఇచ్చి స్కూల్ టోర్నమెంట్స్ ఎటువంటి ఏ టోర్నమెంట్స్ లో కూడా ఇతనికి ఛాన్సెస్ ఎక్కువగా కల్పించేవాడు. 2015లో యశస్వి జైస్వాల్ కి హ్యారీ షీల్డ్ అనే ఒక స్కూల్ టోర్నమెంట్ లో ఛాన్స్ వచ్చింది. ఆ స్కూల్ టోర్నమెంట్ లో ఏకంగా 319 రన్లు కొట్టి 13 వికెట్లు తీశాడు. ఇలా తీసిన తర్వాత అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్కూల్ టోర్నమెంట్స్ లో హైయెస్ట్ స్కోర్ రన్సర్ కొట్టిన ఏకైక ప్లేయర్ గా ఇప్పటికీ అతని పేరు మీదనే ఆ రికార్డులు మొత్తం ఉన్నాయి. ఒకే మ్యాచ్ లో ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ గా కూడా అతని పేరు చరిత్రలో నిలిచిపోయింది. యశస్వి జైస్వాల్ చాలా తక్కువ ఏజ్ లోనే లోకల్ టోర్నమెంట్స్ లో ఏకంగా 52 సెంచరీలు కొట్టి 200 వికెట్లు తీశాడు. ఈ టాలెంట్ ని గుర్తించిన ముంబై సెలెక్టర్స్ అయితే ముంబై అండర్ 16 టీంలోకి సెలెక్ట్ చేశారు. సెలెక్టర్స్ అండర్ 16 లో కూడా అతడు బాగా ఆడడంతో అలానే అండర్ 19
ముంబై అండర్-19 టీంలో కూడా సెలెక్ట్ చేశాడు. దానితో మళ్ళీ ఇండియా అండర్-19 టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు. 2018లో మన ఇండియా ఏషియా అండర్-19 కప్లో మన జైస్వాలే ముఖ్య పాత్ర పోషించాడు మన ఇండియా కప్పు గెలవడానికి. టోర్నమెంట్లో ఇతడు ఒక్కడే ఏకంగా 318 రన్లు కొట్టిపడేశాడు. 318 రన్లు కొట్టడంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మరియు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్స్ కూడా దక్కాయి. ఇతో కూడా యశస్వి జైస్వాల్ యొక్క అగ్రెసివ్ మరియు బ్యాటింగ్ నేచర్ ఎక్కడ గానీ తగ్గలేదు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా త్రయో సిరీస్ లో కూడా యశస్వి జైస్వాల్ ఆడిన 7 మ్యాచ్లలో 450లతో 494 రన్లు కొట్టి ఆ త్రయో సిరీస్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ ఇంత మంచిగా పర్ఫామ్ చేయడంతో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ టీమ్ లో కూడా సెలెక్ట్ అయిపోయాడు 2020లో. వరల్డ్ కప్ లో అయితే ఏకంగా 400 రన్స్ కొట్టి పడేశాడు. ముఖ్యంగా మన ఇండియా ఆ వరల్డ్ కప్ లో ఫైనల్స్ కి రావడానికి ఇతడు ముఖ్య పాత్ర పోషించాడు. సెమీఫైనల్స్ లో పాకిస్తాన్ పైన అద్భుతంగా ఒక సెంచరీ కొట్టి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు మన యశస్వి జైస్వాల్. ఆ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మన యశస్వి జైస్వాల్ కి 2020 అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. ఫార్చునేట్లీ మనము 2020 అండర్-19 వరల్డ్ కప్ ఓడిపోయాం, కానీ ఆ ఫైనల్స్ వరకు వచ్చామంటే నో డౌట్ లేకుండా యశస్వి జైస్వాల్ వల్లనే ఇవి తీస్తూ చెప్పవచ్చు. యశస్వి జైస్వాల్ డొమెస్టిక్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 2019లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. అలానే లిస్ట్ ఏ డెబ్యూ కూడా 2019లోనే చేశాడు. ఆ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో అయితే ఉత్తరాఖండ్ అగైనెస్ట్ ఒక మ్యాచ్ లో అయితే 154 బాళ్లలో 203 రన్స్ కొట్టి యంగెస్ట్ ఏజ్ లో డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్ గా విజయ్ హజారే ట్రోఫీలో నిలిచిపోయాడు. ఆ విజయ్ హజారే ట్రోఫీ మొత్తం చూసుకున్నట్లయితే 6 మ్యాచ్లు ఆడి 112 యావరేజ్ మెయింటైన్ చేసి 564 రన్స్ కొట్టి పడేశాడు. అలానే దానితో ఇంత మంచిగా పర్ఫామ్ చేయడంతో ఇండియా బి టీమ్ కూడా సెలెక్ట్ అయిపోయాడు మన యశస్వి జైస్వాల్. మంచి పర్ఫార్మెన్స్ అందించిన తర్వాత యశస్వి జైస్వాల్ 2020 ఐపీఎల్ ఆక్షన్ కు సెలెక్ట్ చేసుకున్నాడు. ఐపీఎల్ ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ 2.4 కోట్లు పెట్టి యశస్వి జైస్వాల్ ని దక్కించుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ 8న ఐపీఎల్ డెబ్యూ చేశాడు. కానీ అతని రెప్యుటేషన్ తగ్గట్టు అతడు పర్ఫామ్ చేయలేదు ఇనిషియల్ స్టేజ్ లో. ఫస్ట్ 3 సీజన్స్ కలుపుకొని కేవలం 547 రన్స్ మాత్రమే కొట్టగలిగాడు. కానీ ఆర్ఆర్ టీం మాత్రం తనను లీవ్ చేయకుండా 2023 ఐపీఎల్ ఆక్షన్ కూడా అతన్ని రిటైన్ చేసుకుంది. 2023 ఐపీఎల్ లో అయితే యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించేశాడు. అది ఎంతలా అంటే ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ జరిగిన మ్యాచ్ లో అయితే కేవలం 13 బాళ్లలోనే 50 కొట్టి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 50గా చరిత్రలో నిలిచిపోయాడు. ఐపీఎల్ లోనే కాదు, ఈవెన్ ఏ లీగ్ లో కూడా అంత ఫాస్ట్ గా ఎవరే కానీ 50 కొట్టలేదు. ఒక మ్యాచ్ అయితే అసలే కాదు. ఆ తర్వాత ఆడిన ముంబైతో ఆడిన మ్యాచ్ లో కూడా తన తోటి ప్లేయర్లు మొత్తం పెవిలియన్ బాట పట్టిన తర్వాత కూడా అతడైతే ముంబైలో ఉన్న టాప్ క్లాస్ బౌలర్స్ అందరినీ ఉతికారేసి సెంచరీ కొట్టి పడేశాడు. సీజన్ లో యశస్వి జైస్వాల్ ఏకంగా 625 రన్లు కొట్టి ఒక సీజన్ లో ఎక్కువ రన్స్ కొట్టడానికి అప్పుడు ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో ఇంత విధ్వంసం చేసిన తర్వాత అందరూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ మనకు ధావన్ లాంటి అగ్రెసివ్ నేచర్ ఓపెనర్ దొరికిపోయాడని అప్పుడే ఎంతో సంబరాలు చేసుకున్నారు. అనుకున్నట్లే 2023 జూలై 12న వెస్టిండీస్ అగైనెస్ట్ గా మన యశస్వి జైస్వాల్ టెస్ట్ డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన మ్యాచ్ లోనే అద్భుతంగా ఆడి ఏకంగా 172 రన్లు కొట్టి ఆల్మోస్ట్ శిఖర్ ధవన్ 187 రన్స్ బ్రేక్ చేస్తాడేమో అని అనిపించేలాగా అంత అద్భుతంగా ఆడాడు ఫస్ట్ మ్యాచ్ లోనే. పర్ఫార్మెన్స్ చూసి వెస్టిండీస్ అగైనెస్ట్ గా 2023 ఆగస్టులో టీ20 అగైనెస్ట్ గా టీ20 డెబ్యూ కూడా చేసి పడేశాడు. ఆ మ్యాచ్ లో కూడా ఏకంగా 51 బాళ్లలో 84 రన్లు కొట్టి పడేసి ఓపెనింగ్ మ్యాచ్ లోనే టీ20 క్రికెట్ లో అన్ని హైయెస్ట్ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. 2024లో ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో అయితే యశస్వి జైస్వాల్ ఏకంగా ఒక డబుల్ సెంచరీ 2 సెంచరీలతో 712 రన్లు రాబట్టిన ఒక సిరీస్ లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ ఇప్పటికీ కొట్టిన 4 సెంచరీలలో 150 కన్నా పై రన్సే కొట్టి పడేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అతడు ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఆస్ట్రేలియాలో దిగ్గజ ప్లేయర్లకు ఉతికి ఆరేసి ఒక సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీని కూడా 161 రన్ల కింద కన్వర్ట్ చేసి పడేశాడు. 2020లో రాజస్థాన్ రాయల్స్ కు 2.4 కోట్లకు అమ్ముడుపోయిన ఇతడు ఈ సీజన్ లో ఏకంగా 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. యశస్వి జైస్వాల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతడు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తో పాటు అతడు స్కూల్ మర్చిపోయాడు. ఇప్పటికీ అతడు స్కూల్లో 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. 10th వరకు కూడా చదువుకోలేదు అసలు అతడు. చెట్ ఫర్ టుడే ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అలానే నెక్స్ట్ ఏ వీడియో ఛానల్ కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. దట్స్ ఇట్.